తంజావూరు ప్రసిద్ధ బృహదీశ్వర ఆలయం 11వ శతాబ్దంలో క్రీస్తు శకం 1003 నుంచి 1010 వరకు రాజరాజ చోళునిచే నిర్మించబడిన అద్భుతమైన చారిత్రక కట్టడం. ఇది 100% గ్రానైట్ శిలలతో నిర్మితమైన ప్రపంచంలోనే మొదటి ఆలయం. ఇది ద్రావిడ నిర్మాణ శైలికి నిదర్శనం. ముఖ్యంగా 216 అడుగుల ఎత్తు ఉన్న ప్రధాన గోపురం ఒక అద్భుతం. గర్భగుడిలో ఉన్న శివలింగం సుమారు 3.7 మీటర్ల ఎత్తు ఉండి అత్యంత భారీ శివలింగాల్లో ఒకటిగా నిలిచింది. ఆలయ ప్రధాన గోపురం నీడ మధ్యాహ్నం సమయంలో నేలపై పడదనేది ఒక నమ్మకం. ప్రస్తుతం ఈ ఆలయం బాబూజీ భోన్స్లే నిర్వహణలోని ప్యాలెస్ దేవస్థానం పరిధిలో ఉంది. వీరు తంజావూరు మరాఠా రాజకుటుంబీకులు. ముఖ్యంగా ఈ ఆలయం 1000 ఏళ్లకు పైగా నిలబడి చోళుల కాలం నాటి వాస్తుశిల్పానికి సామర్థ్యానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడ 81 భరతనాట్య భంగిమలు గర్భగుడిపై చెక్కబడి ఉన్నాయి. ఇది శైవ మతానికి, చోళుల కీర్తి ప్రతిష్టలకు ప్రతీక. ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో ఉన్న భారీ ఏకశిలా నంది విగ్రహం 16వ శతాబ్దపు నాయక కాలం నాటిది. ఇది 25 టన్నుల బరువున్న ఒకే రాతి దిమ్మెతో చేసిన గ్రానైట్ శిల్పం. సుమారు 2 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పుతో. ఇది భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాలలో ఒకటి. గోపురం సుమారు 81.28 టన్నుల బరువున్న ఒకే రాతితో కలసం నిర్మితమైనది.